ముందుకి కనిపిస్తున్నారు ఇప్పుడు ఇదేంటంటే క్యాలిబ్రేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్. దీనికి ఏంటంటే ఒక వాట్ మీటరు, ఒక అమ్మీటరు, ఓకే. సో ఒక వోల్ట్ మీటర్ అన్నీ కూడా తీసుకోవాలి రేంజ్ని బట్టి. అంటే మనము 300 వోల్టేజ్ కాబట్టి 300 సంబంధించిన రేంజ్ వోల్ట్ మీటరు, మనం లోడ్ కరెంట్ 5 amps మించిపోం కాబట్టి 5 amps రేంజ్ అమ్మీటరు. అలాగే వాట్ మీటర్ కూడా మనము మినిమం రేంజ్ టు మ్యాక్సిమం రేంజ్ అమ్మీటర్ ఉండే కనెక్షన్ బట్టి ఒక వాట్ మీటరు. వోల్టేజ్ కోసం, వోల్టేజ్ రేంజ్ కోసం 300, 150, 600 ఉంది. వీటిలో 300 ఉండేదాన్ని మనం కనెక్ట్ చేసేటట్టుగా ఒక వాట్ మీటర్ని కనెక్ట్ చేసుకోవాలి. సో వాటన్నింటిని తీసుకొని వచ్చి ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ మనం తీసుకున్నాం. ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే వేరియబుల్ వోల్టేజ్ కోసం మనం ఉపయోగిస్తాం సింగిల్ ఫేజ్ సంబంధించి, ఓకే. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మనము మీకు సర్క్యూట్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఆటో ట్రాన్స్ఫార్మర్కి ఫస్ట్ ఫేజ్ న్యూట్రల్ ఇన్పుట్ ఇస్తాము. అవుట్పుట్ అనేది 2 టెర్మినల్స్ ఉంటాయి. ఈ 2 టెర్మినల్స్ని మనము కనెక్ట్ చేసుకోవడానికి మన వోల్ట్ మీటర్ని అక్రాస్గా కనెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ కనెక్షన్స్లో. ఇవన్నీ గాడ్జెట్స్ అన్ని తీసుకున్న తర్వాత వీటిల్లో ఏదైతే రెడ్ ఉందో ఈ రెడ్ అనేది మనము వోల్ట్ మీటర్ యొక్క కామన్ కనెక్ట్ చేస్తాం. దీన్ని ఏదైతే మనకి ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క రెడ్ని కామన్కి కనెక్ట్ చేస్తాం వోల్ట్ మీటర్ ఎప్పుడైనా ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం కాబట్టి వెంటనే ఇక్కడ ఏదైతే ఆటో ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ ఉందో ఈ బ్లాక్ని మన వోల్ట్ మీటర్ రేంజ్ ఇక్కడ ఏంటంటే 230 కాబట్టి 300 రేంజ్ కనెక్ట్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ 3 ఫేజ్ సంబంధించి అయితే 400 రేంజ్కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది, ఓకే. సో ఈ విధంగా మనము వోల్ట్ మీటర్ కనెక్షన్ ప్యారలల్లో ఎప్పుడు ఉండేటట్టు చూసుకుంటాం. ఆ తర్వాత అమ్మీటర్ కనెక్షన్. ఈ అమ్మీటర్లో కూడా కామన్ అనేది ఉంటుంది. ఈ కామన్కి ఏదైతే ఫేజ్ వైర్ ఉంటుందో ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఆ ఫేజ్ వైర్ నుంచి నేరుగా మన 5 amps వరకు ఏదైతే ఉందో అమ్మీటర్కి సంబంధించి ఈ టెర్మినల్స్లో కామన్కి కనెక్ట్ చేయాలి. 5 ampsని లోడ్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఏదైతే ఆటో ట్రాన్స్ఫార్మర్ రెడ్ ఉందో అది కామన్కి కనెక్ట్ చేయాలి. 5 amps అనేది లోడ్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ లోడ్కి కనెక్ట్ చేయడానికి మనము 5 amps తర్వాత వాడతాం. ఇది ఎప్పుడు సిరీస్లో ఉంటుంది. అమ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్లో ఉంటుంది, ప్యారలల్లో ఉండదు. కాబట్టి అమ్మీటర్కి సంబంధించి ఈ 5 amps రేంజ్ని నేరుగా వాట్ మీటర్ని కూడా కనెక్ట్ చేయాలి కాబట్టి సో ఎంకి అనేది తీసుకెళ్తాం మనం. ఎక్కడి నుంచి అమ్మీటర్ తర్వాత నుంచి ఎప్పుడైనా మనకి ఎం ఇన్పుట్ లాగా ఎంకి వస్తుంది. ఎంసీని షార్ట్ చేస్తాము. ఈ విధంగా షార్ట్ చేస్తున్నాం ఎంసీని. సో ఎంకి అనేది వచ్చింది ఈ విధంగా. సో అమ్మీటర్ నుంచి అమ్మీటర్ 5 amps నుంచి మనకి ఎంకి అనేది ఇన్పుట్ వచ్చింది. ఎంసీ షార్ట్ అయింది. ఎల్ ఫర్ లోడ్ అనమాట. సో లోడ్కి మనకి సో ఫేజ్ వైర్కి సో లోడ్ కనెక్షన్ అనేది ఎల్ నుంచి వెళ్ళింది వాట్ మీటరు. సో వాట్ మీటర్ అనేది ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే వి ఏంటంటే న్యూట్రల్గా చెప్పొచ్చు. వి అంటే డౌన్కి మనము రిటర్న్ పాత్కి ఏదైతే వాడతామో దాన్ని వి అంటాము. సో అదేంటంటే 600 ఉంటుంది, 300 ఉంటుంది, 150 ఉంటుంది. ఇక్కడ మన రేంజ్ 230 వరకే కాబట్టి మనం ఇచ్చే ఇన్పుట్ 300 కనెక్ట్ చేసాము. అది నేరుగా న్యూట్రల్కి ఎక్కడైతే ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉందో ఈ న్యూట్రల్కి వి అనేది కనెక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ లోడ్ ఏదైతే ఉందో అది కూడా న్యూట్రల్ అనేది లోడ్కి వెళ్ళాలి కాబట్టి మనము ఈ వాట్ మీటర్ యొక్క న్యూట్రల్కి ఏదైతే 300 ఉందో ఆ 300 కనెక్ట్ చేస్తాం. అంటే డైరెక్ట్గా ఎన్ నుంచి ఇక్కడికి ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎన్కి మనకు వైర్ ఉంటే కనుక డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైతే న్యూట్రల్ అనేది లోడ్ ఉందో అది నేరుగా వచ్చేసి 300 కనెక్ట్ అయింది. 300 ఏదైతే వాట్ మీటర్లో ఉందో అది మనం రిటర్న్ పాత్గా చెప్పుకుంటాం. దాన్నే మనము ఈ 300 నుంచి నేరుగా ఆటో ట్రాన్స్ఫార్మర్కి న్యూట్రల్ అవుతుంది. సో ఇక్కడికి మనం స్టార్టింగ్లోనే ఫేజ్ న్యూట్రల్ని ఇన్పుట్ లాగా మనం తెచ్చుకోన్నాం ఆటో ట్రాన్స్ఫార్మర్ కాబట్టి న్యూట్రల్ మెయింటైన్ అవుతుంది. అలాగే ఫేజ్ వైరు మొత్తం కూడా మెయింటైన్ అవుతుంది. ఇదంతా అయిపోయాక మనము ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటాం. దీంట్లో అన్ని కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఎవరైతే మీ అబ్జర్వర్ ఉంటారో, ఎవరైతే మీ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళ చేత చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్న తర్వాత మాత్రమే మనము ఈ ఆపరేట్ చేయడానికి, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనము రెడీ అవుతాం, ఓకే. సో ఈ చెకింగ్ లేకుండా ఆన్ చేయడం అనేది చేయకూడదు. సో ఆన్ చేసే ముందుగా మనం ఇవన్నీ ఆఫ్లో ఉన్నాయా లేదా, సప్లై ఆఫ్లో ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనము కనెక్షన్స్ అనేది ఇవ్వాలి, ఓకే. కనెక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ఏదైతే డిపిఎస్టీ ఉందో, డబుల్ పోల్ సింగిల్ త్రూ ఉందో ఆ స్విచ్ని మనము ఆన్ చేస్తాం. ఆన్ చేసి ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్లో 230 ఉండేటట్టుగా వోల్టేజ్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటూ మనం ప్యారలల్ యాక్సెసరీ లేకుండా ఇలా చూసుకుంటూ మనం ఏం చేయాలి, 230ని మెయింటైన్ చేయాలి వోల్ట్ మీటర్లో, ఓకే. అప్పుడు సప్లై 230 దాకా మనకి
వెళ్తూ ఉంటుంది. దీన్నే మనము రేటెడ్ వోల్టేజ్ దగ్గర మెయింటైన్ చేయడం అంటాం. వోల్టేజ్ని రేటెడ్ వోల్టేజ్ దగ్గర మెయింటైన్ చేస్తూ ఉంటాం. చేసి వోల్ట్మీటర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వోల్టేజ్ రీడింగ్, కరెంట్ రీడింగ్ వస్తుంది. అలాగే పవర్ వాట్ మీటర్ ద్వారా వస్తుంది. వోల్టేజ్ కరెంట్ ఉంటే దాని నుంచి మనం పవర్ను కనుక్కుంటాం. వాట్ మీటర్ ద్వారా ఇంకో పవర్ వాల్యూ కనుక్కుంటాం. రెండింటి మధ్య కంపేర్ చేసి ఎర్రర్ ఎంత ఉంది, ఏ మీటర్లో ఎంత ఎర్రర్ ఉందో చెప్పడానికి మనం క్యాలిబ్రేషన్ అంటాం. ఆ క్యాలిబ్రేషన్ ఎక్స్పెరిమెంట్ ఈ విధంగా చేస్తాము. ఇప్పుడు మనం వోల్టేజ్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, లోడ్ని వేసుకోవాలి. దీన్ని లోడింగ్ అరేంజ్మెంట్ అంటాం. సింగిల్ ఫేజ్ లోడింగ్ అరేంజ్మెంట్ ఇది. ఈ లోడింగ్ అరేంజ్మెంట్ ఏదైతే సప్లై అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఫేజ్ మీటర్లు అంతాయి కాబట్టి మనము ఆన్ ఆఫ్ చేసుకోవడం ద్వారా లోడ్ని కనెక్ట్ చేయడం, డిస్కనెక్ట్ చేయడం అనేది దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము ఆన్ ఆఫ్ చేస్తే స్విచ్ని లోడ్ వేసుకోవాలి. మనం అంతా ఒకసారి వేయకూడదు. లోడ్ని మనము కొంత లోడ్ వేసుకుంటూ మనం ఫుల్ లోడ్ దాకా తీసుకెళ్తాం. ఓకే, సో దీన్ని మనము 1/4 లోడ్ అట్లా పెట్టుకొని రీడింగ్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో ఈ రీడింగ్ మనము నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రీడింగ్ నోట్ చేసుకునేటప్పుడు చూస్తే ఈ వాల్యూ అంతా 230. ఇదంతా ఇది 5 కాబట్టి ఇది 1.6 యాంప్స్. ఇది మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకొని దాని నుంచి మనం చెప్పవచ్చు. ఇక్కడ 50 ఇంటూ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే 300 కాబట్టి ఇంటూ 2 వేస్తాము. 50 ఇక్కడ ఎంత ఉందంటే 100కి 50కి మధ్యలో ఉంది కాబట్టి ఇది 75 ఇంటూ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 2 అనమాట. ఎందుకు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందంటే ఇక్కడ 300, 150, 75 అనేది ఉంది. ఇక్కడ 300 కనెక్ట్ చేశాను కాబట్టి మనకి మినిమం ఎంత ఉందంటే 75కి ఉంది. 75 ఉంది. 75 వోల్ట్స్ కన్నా 300 ఎన్ని రెట్లు అంటే 4 రెట్లు. అంటే మనం 4 వేయాలి, 2 కూడా కాదు. అంటే 4 ఇంటూ 75 వేస్తే మనకి ఎంత వస్తుంది, 300 వస్తుంది. 300 వాట్స్ ఇప్పుడు ఇస్తా ఉన్నాం. మనకి 300 వాట్స్ మనము వాట్ మీటర్ ద్వారా రీడింగ్ పవర్ వచ్చింది. అలాగే ఇక్కడ కరెంటు 1.6 ఇంటూ ఇక్కడ 230 ఏదైతే ఉందో దాన్ని వేస్తే ఇక్కడ పవర్ వస్తుంది. ఈ పవర్ని వాట్ మీటర్ ఇచ్చిన పవర్ రెండు కంపేర్ చేసుకొని ఎర్రర్ని మనము రాయొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం క్యాలిబ్రేషన్ ఆఫ్ వాట్ మీటర్ అనే ఎక్స్పెరిమెంట్ని, సింగిల్ ఫేజ్ వాట్ మీటర్ అనే ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసి దాని ఎర్రర్ని మనము కనుక్కుంటే కనుక క్యాలిబ్రేషన్ అది అయ్యి ఎర్రర్ లేకుంటే ఈ మీటర్స్ని మనం వాడచ్చు. ఎర్రర్ ఉంటే కనుక వేరే మీటర్స్ని రీప్లేస్ చేసుకుని ఏవైతే బాగా పనిచేస్తాయో వాటిని మనము వాడుకోవడానికి ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ యువర్ సింగిల్ ఫేజ్ డైనమోమీటర్ క్యాలిబ్రేషన్ ఎట్లయితే మనం చేస్తాం అది ఇప్పుడు మనం చేస్తాం.